రైస్ అండి. ఇగో ఇంత చక్కగా వచ్చింది. ఇలా కూడా మీరు చేసుకోవాలంటే నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఇగో ఈరోజు సండే కాబట్టి మా ఆయన చాలా కష్టపడుతుండు నాకు హెల్ప్ చేయడానికి. ప్రతిసారి హెల్ప్ చేస్తారనుకోండి, వీకెండే కదా వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడే. ఉల్లిగడ్డలు మామూలుగా స్పీడ్గానే కట్ చేస్తాడు. అంత స్పీడ్గా కట్ చేస్తున్నానా నేనేనా అని అనుకుంటున్నాడు. చక్కగా కడిగి మంచిగా కోస్తుండు. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ కోసి నాకు ఇచ్చిండు. హెల్ప్ చేసిండు బాగానే. అమ్మయ్య అనుకున్నా. చూడండి ఎంత బాగా కోస్తున్నాడో. ఏదో ఆపరేషన్ చేసేటట్లు దాని మీద ఫోకస్ పెట్టి మరి పచ్చిమిరపకాయలు కోస్తుండు. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. అయినా కానీ మళ్ళీ నవ్వుతే బాగుండదు, మళ్ళీ హెల్ప్ చేయరు కదా, అందుకోసం చూస్తూ సైలెంట్గా ఉన్నా. ఈ మటన్ కర్రీ చేసినప్పుడల్లా నాకు ఒక పెద్ద సంఘటన గుర్తొస్తుందండి. పెద్ద స్టోరీ ఉంది. ఈ మధ్యన ఎలక్షన్స్ అయినాయి కదా తెలంగాణలో. మా బావ మటన్ కర్రీ తెచ్చిండు. దాంట్లో ఉన్నది ఒకటే నల్లి బొక్క. మా అక్కకేమో పంటి నొప్పి స్టార్ట్ అయింది, కానీ చెప్పలేదు ఇంకా నొప్పి ఉందని. మామూలుగా వంట చేసి అన్ని తిన్నికే రెడీగా అన్నీ రెడీ పెడుతుంటే బయట కార్యకర్తలు వచ్చిండ్రు. అంతా మన ఊరిలో ఉంటారు కాబట్టి సర్పంచ్ ఎన్నికలంటే మాట్లాడడానికని ఇంకా బయటికి వెళ్ళిండ్రు. మాట్లాడి వచ్చేలోపే ముక్క మాయమైపోయింది. మా బావ అన్నాడు, ఎటువైంది ముక్క లేదు, తిన్నవా ఇట్లా నాకు చెప్పకుండా అన్నాను. నేను ఎందుకు తింటా, నాకు పన్ను నొప్పితోన నేను బాధపడుతుంటే నేను తింటానా అంత ముక్క అని చెప్పింది. అయితే ఇద్దరు మాట పెరిగి దెబ్బలు ఆడుకుంటుండ్రు. అప్పుడే మంచం కింద నుంచి ముక్క తీసుకొని పిల్లి దడుచుకొని పారిపోతుంది. అప్పుడు అర్థమైంది. అంతలోపే మా బావ మా అక్క పైన చెయ్యి చేసుకుంటూ దవడ వాసింది. ఉన్న పళ్ళు 2 ఊడిపోయాయి. ఇక తర్వాత మెల్లగా అట్లనే ఓదార్చుకుంటూ లేచి ఇంకా హాస్పిటల్కి పోతే డాక్టర్ అన్నాడు, ఏమైందమ్మా అని అంటే మా బావ చెప్పిండు, పంటి నొప్పి సార్, అందుకోసం దవడ వాసింది అని చెప్పి. మా అక్క అన్నది, లే డాక్టర్ అబద్ధం చెప్తుండు, నాకు కొట్టిండు అని. ఎందుకయ్యా, పంటి నొప్పి ఉంది కదా, దవడ వాసింది ఆల్రెడీ, ఈతలు ఎందుకు కొట్టినావు, ఈతల కొట్టపోయినావా అన్నాను. అయితే అతల కొడదాం అనుకున్నా కానీ ఆల్రెడీ పంటి నొప్పి కదా సార్, పండ్లు ఊసిపోతే ఏ దవడ అయితే ఉంది కొట్టడానికి, పండ్లు ఊడేది కావాలి మనకి అన్నాను. అవునయ్యా, నాకు కొంచెం పని తగ్గించినావు అని చెప్పి ఇద్దరు సరిపోయారులే అనుకొని మా అక్క సైలెంట్గా ఇంకా ఉన్న కట్టుడు పనులు కట్టించుకొని వచ్చింది. ఇంకా ఏం చేస్తామండి, తప్పదు కదా. ఇప్పుడు సంక్రాంతి పండుగ ముక్కలు తినాలంటే ఇంత 2 పనులు కూడా ఉండాలి కదండి. సరే అమ్మ, ముచ్చట్లు పెడతావా, ఏమేమి కూర గురించి ఏమైనా చెప్పేది ఉందా అని అనుకుంటారా? చెప్పేస్తున్నానండి. ఫస్ట్ మటన్లో కారం, ఉప్పు, నూనె, ధనియా పొడి, జీలకర్ర పొడి, పసుపు, పెరుగు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. నేను ఒక్కొక్కటి వేసుకొని కలుపుతున్నా ముక్కకు బాగా అంటాలని, మీరు కూడా అలానే చేయండి. ఇలా మ్యాగ్నేట్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, ఇలాచి, స్టార్ ఫ్లవర్, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకేమైనా గరం మసాలాలు ఉంటే కూడా అన్నీ లైట్గా వేసుకోవచ్చు. ఆల్రెడీ కారం వేస్తాం కాబట్టి బాగా కారం అయితే మళ్ళీ కడుపులో మంట అవుతుంది, చిన్నపిల్లలు ఒకవేళ ఉంటే. అందుకే తగినంత చూసి వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీకి. అన్నీ ఆయిల్లో మగ్గిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న మనం మటన్ని తీసి నూనెలో వేసి ఉడికించాలండి. ఒక 5 మినిట్స్ అట్లా ఉడుకుతుంటే దాంట్లో ఉన్న నీరు అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనకు కావాల్సినంత మళ్ళీ కొంచెం చిటికెడు ఉప్పు, పసుపు వేసుకోవచ్చు. కొన్ని వాటర్ యాడ్ చేసి మగ్గియాలి. అది ఉడికిన తర్వాత మటన్ ఉడకడానికి ఒక మంచిగా మెత్తగా ఉంటేనేమో 20 నిమిషాలు అట్లా పడుతుంది. కొంచెం ముక్క గట్టిగా ఉంటే 1/2 అవర్ అయినా ఖచ్చితంగా అవుతుంది. బాగా మెత్తగా ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం 5 నిమిషాలు ఉడకనించాలి. ఉడికిన తర్వాత ఏముంది, తినేదే. అందరి ఇళ్ళలో ఉడికేంత వరకు ముక్కలు ఉంటాయేమో కానీ మా ఇంట్లో మాత్రం అది ఉడుకుతుంటేనే అది ఉడికిందా లేదా అని టేస్ట్ చూడడానికి అనేది సగం అయిపోతాయి. అందరి ఇంట్లో కూడా అట్లనే ఉంటుందో ఏమో, మీరు ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. ఏవో పక్కల అంతలోపు మటన్ ఉడికేలోపు పక్కల బగారా రైస్ అంటే పులావ్ అన్నం చూసేయండి. పులావ్ రైస్కి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సాజీరా లేదంటే జీరా, కొత్తిమీర, పుదీనా, రైస్కు సరిపడా వాటర్ వేసి మరిగించుకోవాలి. అందులో కొంచెం ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతా నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసి చేసేది. మన మనసుకి నచ్చినట్టు చేసుకొని తినడంలోనే తృప్తిగా ఉంటుంది.
వంటలు రానప్పుడు అంటే ఎలా చేయాలి, ఎట్లా వస్తుందో అని చాలా భయపడేవాళ్ళం. కానీ వంటలు వచ్చిన తర్వాత ఎన్నో వెరైటీలు చేస్తూనే ఉంటాం. ఇలా మాట్లాడడం ఫస్ట్ టైము. నాకు టెన్షన్ అయ్యి నేను ఉంటే మా ఆయన చూడండి అక్కడ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు, నన్ను చూస్తూ నవ్వుతున్నాడు. అంతలోపు మనం కూడా ఖాళీగా ఉండడం ఎందుకు, నేను వంట చేస్తూ ఉంటాను. మీరు కూడా సాంగ్స్ వినేసేయండి. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, ఎడిటింగ్కి ఇంకేమైనా యాప్స్ ఉన్నాయో కొంచెం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి కామెంట్లో. పులావ్ రైస్, మటన్ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.